రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు దీక్ష కొనసాగుతోంది. రైతుల కోసం ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. కాల్వలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించే వరకు దీక్ష విరమించను అన్నారు. పోలీసులు తనతో చాలా దారుణంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. తనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు పోలీసులు చెప్పడం లేదు అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తాను అని చెబుతున్నారు వరికుటి అశోక్ బాబు. ఇదే అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళ దగ్గర సమాధానం రాలేదు. రాకపోతే మీరు ఎందుకు చేయటం లేదని నిలదీసే కార్యక్రమంలో ఒక ధర్నాలాగా చేస్తే చిత్రం ఏంటంటే మేము ఎలాగో బిగిన్ చేసాం, 200 మీటర్లు చేసాం, మిగతాది కూడా మేము చేస్తాము అని చెప్పాలి. యాక్చువల్గా చెప్పకోకుండా అశోక్ బాబు గారి మీద పోలీసు ప్రయోగం చేశారు. ఇక్కడ ఎవరో సీఏ గారంట, బహుశా రెవెన్యూ మంత్రి గారు వేయించుంటాడు. ఆయన ఉద్యోగం చేయట్లా, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాడు. అశోక్ బాబుని పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ ఎక్కడ పడితే అక్కడ నొక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ చూడండి. ఇగో ఈ విధంగా ఆయన్ని చితగ్గొట్టేశారు చేతులతో. చితగ్గొట్టి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎక్కడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా చితగ్గొట్టినట్టున్నారు. పాపం నడుము దెబ్బతింది, కదలలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడే ఉండిపోయాడు. ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు అక్కడ లేరు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో చేరిస్తే వరుకూటి అశోక్ బాబు గారు సమస్య తేలేంత వరకు నేను ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాను అని 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాక్కోకుండా సమస్య కోసం ఫైట్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు నాకు తెలియగలేదు. ప్రభుత్వం తెలియగల బుద్ధిగల ప్రభుత్వం అయితే నిన్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, రైతుల కోసం నేను కష్టపడతాను, నేను రైతులు ఉన్నంత వరకు కూడా రైతులకు ఏ ఇబ్బంది రాదు అన్నాడు. అయ్యి ఇక్కడ వచ్చిందయ్యా, మా బట్టిపోలి దగ్గర వచ్చింది. ఏమి పెద్ద విషయం ఏమి లేదు. తూటుకాడ తీయటమే. నువ్వేమో ధరలు పెంచడం సంగతి దేవుడు ఎరుగు. తూటుకాడ తీయటానికి కూడా ఇంత గందరగోళం చేస్తున్నావయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఏం అన్యాయం. మా అశోక్ బాబు తీయమన్నాడని వాళ్ళు మొదలెడితే మీరు చేస్తున్నారు. ఇవాళ అశోక్ బాబు గారితో నేను మాట్లాడినప్పుడు కొన్ని మంచి విషయాలు చెప్పాడు. అన్న, వాళ్ళు తీస్తారా లేదో కనుక్కోండి. వాళ్ళు తీయకపోతే నేను ఇక్కడే ఉంటాను, నా జనం అందరూ ఉన్నారు, వెళ్ళి శ్రమదానం చేస్తేస్తారు. పర్మిషన్ ఇవ్వాలి. ఇదే పర్మిషన్ ఇస్తే చాలు. ఆడ మగ ఇందాక లేడీస్ కూడా, మేము కూడా దిగుతామండి. మా పశువులు చచ్చిపోతున్నాయి, మా పంటలు పోతున్నాయి 7 కిలోమీటర్లు. మేమే, మా గ్రామస్తులు, ఆ పక్కలో ఈ పక్కలో రైతులు అందరూ కలిసి మేమే వెళ్ళి తీసేసుకుంటాం. పర్మిషన్ ఇప్పించండి బాబు అంటే వాళ్ళు పర్మిషన్ ఎవరు చేయరు. అమ్మ అడుక్కోనివ్వదు, అన్నం పెట్టదు అనే సామెతగా తయారయ్యారు. పర్మిషన్ ఇవ్వకపోతే మనం చేయొచ్చు, ఎమ్మటే కేసులు పెడతారు. ఇదే ఈ సిఐ వస్తాడు, మళ్ళీ కుమ్ముతాడు. ఇవాళ పాప అనవసరంగా అశోక్ బాబుని పిడిగుద్దులు గుద్ది అనారోగ్యానికి గురి చేసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇక్కడ నుంచి ఈయన ఆరోగ్యం బాగోలేదు, తెనాలి తీసుకెళ్ళమన్నారంట. తీసుకెళ్ళడానికి పోలీసులు రారు. అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, కేసు పెట్టారా లేదా సమాచారమే లేదు. తీసుకొచ్చారు, కొట్టారు, ఇక్కడ పడేశారు. ఏమిటి దారుణమని అడుగుతా ఉన్నా. కాబట్టి అశోక్ బాబు గారి వెంట టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. అశోక్ బాబు గారు ఒక న్యాయమైన ధర్మమైన సమస్య కోసం పోరాడుతున్నాడు. దీనిలో ధర్మం లేదని చెప్పమని తెలుగుదేశం వాళ్ళు నాకు అభ్యంతరం లేదు. అయ్యా, తూటుకాడ ఉండాల్సిందే, బర్రెలు చనిపోవాల్సిందే, ఆ తూటుకాడ వల్ల కాలువలు పొంగాల్సిందే, 4,000 ఎకరాలు మునిగిపోవాల్సిందే, పంటల నష్టం జరగాల్సిందే అంటారా చెప్పండి. ఒక ధర్మమైన విషయం. నేను ఇక్కడ ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, అశోక్ బాబు గారు నేను చెప్పాను, నేను నిరాహార దీక్ష విరమించను, నా ప్రాణం పోయినా విరమించను, నాకు కావాల్సింది ఒక్కటే, ఆ తూటుగాడ వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా తేలి చెప్పండి.
అయ్యా మీరు నేను అనకూడదు కానీ మీ వల్ల కాకపోతే చెప్పండి అయ్యా, మా వాళ్ళందరూ ఆడ మగ అందరూ తీసేస్తారు తూటు కాడ చెప్పండి. నేను అడుగుతా ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా మీకు పర్మిషన్ ఇప్పించండి, అయ్యా మీ తూటు కాడ మీరు తీసుకోండి అంటే రైతులు వచ్చి తీసేసుకుంటారు. అశోక్ బాబు గారి నాయకత్వంలో అశోక్ బాబు గారు ఇక్కడే ఉంటారు. దానికి పర్మిషన్ ఎవరు, మీరు తీయరు, సందిగ్ధంలో పెడతారు, ప్రారంభించినటువంటి డిపార్ట్మెంట్నేమో బెదిరించి వెనక్కి పంపిస్తారు. ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు, లాగొద్దు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నా, లాగొద్దు. ప్రభుత్వానికి కూడా చెప్తున్నా, లాగొద్దు. ఆయన ప్రాణాపాయ పరిస్థితికి వచ్చిన తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. చాలా పట్టుదలగా అశోక్ బాబు గారు చేస్తున్నాడు, వారి కుటుంబం అంతా అక్కడే ఉంది. ఆయనకి ఏమైనా జరిగితే బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. వెరీ సింపుల్ ఇష్యూ, ఏం లేదు. మేము చేయలేము, మా వల్ల కాదు. అశోక్ బాబు గారు మీరు చేసుకోండి, పర్మిషన్ ఇస్తాం అని చెప్పండి, లేదు మీరు తీయండి. ఏది చేయకోకుండా ఈ విధంగా మనుషుల్ని కొట్టి ఒక నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, జైల్లో పడేయాలనుకున్నారు, మళ్ళీ హాస్పిటల్లో పడేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు. తక్షణమే దీని మీద ప్రభుత్వం రియాక్ట్ కావాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రియాక్ట్ కావాలి, దీని సమస్యను పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే మళ్ళా నాయకులు మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులను కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించవలసి వస్తుంది. జాగ్రత్త అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. అలా అవును, అసలు పోలీసులు అనేవాళ్ళు పోలీసు ఉద్యోగం చేయట్లే, తెలుగుదేశం ఉద్యోగం చేస్తున్నారు. అంటే కాకి బట్టలు వేసుకున్నటువంటి ఈ పోలీసులు ధర్మంగా వ్యవహరించాలా, అట్లా కాదంట. మమ్మల్ని ఇక్కడ మంత్రి గారు తీసుకొచ్చాడు కాబట్టి మంత్రి గారు ఏం చెప్తే అది చేస్తా. నువ్వు నమ్మవు, మంత్రి గారు మటర్ చేయమంటే చేస్తారు వాళ్ళు, మంత్రి గారు కొట్టమంటే కొడతారు వాళ్ళు, లేకపోతే తెలుగుదేశంలో ఏం చేయమన్నా చేస్తారు. అట్లా తయారయ్యారు పోలీసులు. మీరు చూస్తున్నారు కదా, లిక్కర్ కేసులు నోట్లు వాళ్ళే పెడుతున్నారు, ఏ డబ్బులు తీసుకొచ్చి వాళ్ళే పెట్టించి కేసులు పెడుతున్నారు. చాలా దుర్మార్గంగా పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. ధర్మం కాదు. అంటే పోలీసులు అందరూ అని కాదు, ఇక్కడ ఏదో ఎవరు మల్లికార్జున అట్లాంటి శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఉన్నారు, మల్లికార్జున లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి పోలేరు, గుర్తే పెట్టుకుంటాం, ఎక్కడికి పోం. అయ్యా రపాలేదు గిప్పాలేదు, నీ బొట్టి వాళ్ళతో వచ్చావు రపా. నేను మనవి చేస్తున్నా మల్లికార్జునరావు అని అతనికి, అయ్యా మల్లికార్జునరావు సిఐ, నీలాంటి సిఐల్ని మా జుట్టు మెరిచిపోయింది, ఇంతమందిని చూసాం, నువ్వేం పెద్ద గొప్ప కాదు, గిర్రం తిరిగి వస్తుంది 4 సంవత్సరాలు తర్వాత ఏమవుతావో గుర్తుపెట్టుకో. మా అశోక్ బాబు మీద నువ్వు దాడి చేశావు, పర్సనల్గా కుమ్మావు, నాకు తెలుసు, చెప్పాడు. పట్టుకునే చోట మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశాన్ని ఇప్పటివరకు మనం లైవ్ లో చూసాం. ఇక అంతకు ముందు వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు సాక్షితో మాట్లాడారు. ఆయనేమన్నారో ఓసారి చూద్దాం. ఇక్కడ నాకు ఎవరు నన్ను ఇక్కడ జాయిన్ చేశారో తెలియదు. ఆరోగ్య పరిస్థితి మీద ఖచ్చితంగా ట్రీట్మెంట్ లేదు, బాగా గుద్దుతా తీసుకొని వచ్చారు. 3 రోజుల నుండి నిరాదీక్ష, మంచి నీరు కూడా తీసుకోలేదు నేను. ఎందుకంటే నాకు రైతుకు సంబంధించింది 4 ఎకరాలకు సంబంధించిన రైతుకు సంబంధించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను ఈ దీక్ష ఇట్లనే కొనసాగిస్తానే ఉంటాను. నేను అది న్యాయం జరగాల్సిందే, ఆ తర్వాతే నేను ఈ దీక్ష విరమిస్తాను. 5 లక్షల ఖర్చు అయ్యేదాన్ని కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది, కూటమి ప్రభుత్వం. డబ్బులు లేవని చెప్తుంది, సిగ్గు చేటు ఇది. మరి నా రైతు సమస్య నా సమస్యగా నేను నా ఆరోగ్యాన్ని నేను పెద్దగా తీసుకోవట్లేదు. అది ఎంత నష్టానికైనా నేను సిద్ధంగా ఉన్నా.